ప్రేమైన దేవుని బిడ్డలారా, మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానమునకు ఆహ్వానిస్తున్నాను. ఈరోజు అంశము పూర్ణ శాంతి పొందుకోవాలంటే యెషయా 26:3 ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గల వానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. ప్రియులారా, ఒక మ్యాగ్నెట్ దగ్గరకు పిన్ను సూదులను ఉంచినప్పుడు అవి కూడా మ్యాగ్నెట్ లాగా మార్చబడి ఇతర పిన్నులను అది ఆకర్షిస్తుంది. ప్రసంగి 6:9 మనస్సు అడియాసలు కలిగి తిరుగులాడుట కన్నా ఎదుటనున్న దానిని అనుభవించుట మేలు. మనస్సును అదుపు చేసుకున్నవాడు ధన్యుడు, పూర్ణ శాంతిని పొందుకోగలడు. పూర్ణ శాంతిని పొందుకోవాలంటే 1 నీ మనస్సును, శరీరమును, ఆత్మను దేవుని వైపు త్రిప్పుకోవాలి. యెషయా 26:3, కీర్తనలు 25:1, 143:8, 31:5, సామెతలు 23:12, సామెతలు 7:1-2. యెహోవా నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తుకొనుచున్నాను. సామెతలు 23:12 ఉపదేశం మీద మనస్సు ఉంచుము, తెలివిగల మాటలకు చెవియొగ్గుము. 2 నీ ప్రార్థనా విజ్ఞాపనములు దేవునికి తెలియజేయాలి. ఫిలిప్పు 4:6-7, కీర్తన 143:1, 4:1, 18:6, విలాపవాక్యాలు 2:19, రోమీయులకు రాసిన పత్రిక 8:26, ఎఫెసీ 6:18. ఫిలిప్పు 4:6 దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. 3 దేవుని ఉపదేశమును మరువక ఆయన ఆజ్ఞలను హృదయపూర్వకముగా అనుసరించాలి. సామెతలు 3:1-2 నా కుమారుడా, నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. అవి దీర్ఘాయువును, సుఖజీవముతో గడుచు సంవత్సరములు శాంతిని నీకు కలుగజేయును. యోహాను 15:5 ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుండునో వాడు బహుగా ఫలించును. యెషయా 48:17-18 నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడనైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును. నీవు నడవలసిన త్రోవను నిన్ను నడిపించెదను. నీవు ఆజ్ఞలను ఆలకింపవలనని నేనెంతో కోరుచున్నాను. ఆలకించిన ఎడల నీ క్షేమం నది వలెను, నీ నీతి సముద్ర తరంగం వలెను ఉండును. ప్రియులారా, మీ మనస్సులను వాక్యమందు ఉంచండి. అప్పుడు నీటి కాలువలో నాటబడిన చెట్టు వలె మీరు ఫలించుదురు. ఇట్టి కృప దేవుడు మనకందరికీ దయచేయునుగాక. ఆమెన్.